దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆ యొక్క మహిమ కలిగిన సింహాసనము యొద్ద యుగ యుగములు మనము కూడా జీవించాలని కోరుకుంటున్నాడు. అందును బట్టి మనందరము ప్రభువు కొరకు నమ్మకముగా యథార్థముగా లోకంలో ఉన్నంతకాలం మన ఆయుష్కాలాన్ని ఉపయోగించుకోవాలని నా హృదయపూర్వకముగా ఈ లేఖనములను విశ్వసించుట ద్వారా మీతో కూడా మీ అందరి ఆత్మలకు అలాంటి సంరక్షకుడైన ప్రభు అయిన క్రీస్తును చేరుకునే యోగ్యులుగా మార్పు చెందటానికి మనమందరము ప్రయాసపడదాం. అయితే ఈ మధ్యకాలంలో నమ్మకముగా తనకు మరి ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నిద్రించిన సహోదరుడు పగడాల ప్రవీణ్ గారు, ఆయన యొక్క మరణ అనుభవం క్రైస్తవ లోకానికే ఆత్మీయ స్థితిని పెంచేదిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభువు కొరకు జీవించిన సహోదరుడు మరణం వరకు కూడా మరి ఆయన ఏ విధముగా చనిపోయాడన్న విషయాలు మరి ఇంకా బయటికి రాలేదు కదా. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క నామములో ఆయన యొక్క జీవితాన్ని ప్రభువుకు అర్పణ చేసుకున్నట్లుగా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క డిబేట్స్ని బట్టి కానీ మరి ఆ సహోదరుడు తన యొక్క జీవిత దినాల్లో బ్రతికిన అనుభవం, ఆయన చాలా మరి డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తిగా మారు మనస్సు పొంది ప్రభు కొరకు జీవించాలని ఆసక్తి కలిగిన వాడై చాలా లేఖనములలో అనుభవాన్ని సంపాదించుకొని మరి ముఖ్యముగా దేవుని ప్రజలు అణచబడుటకు గల కారణము ఈ లోకంలో మరి ముఖ్యంగా ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని అభ్యంతరపరిచే పరిస్థితులన్నిటినీ మంచి అవగాహన కలిగి చాలా విషయాలు మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే సహోదరుడు తన యొక్క యాత్ర ముగించుకొని ఏ విధం చేతనైనా ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. మరి మన యొక్క జీవితంలో మనం కూడా చాలా అనుభవాలు, ఇంకా మన యొక్క బ్రతుకులు ఏ విధంగా ముగించబోతున్నాం మనకు తెలియదు. కనుక ప్రభు కొరకు మనము సిద్ధపడవలసిన అనుభవాలు ఈ లేఖనములలో మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుభవాలను బట్టి కొన్ని మనం నేర్చుకోవాలని నేను ఆశతో ఈ వీడియోని చేస్తున్నాను, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. కనుక మీరు కూడా దీన్ని లక్ష్య పెట్టండి. దయచేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. క్రైస్తవులు అనబడి ఏదో మరి ప్రయాసపడుతూ ఉన్న వారందరూ కూడా సత్యాన్ని, పరిశుద్ధ లేఖనములలో ఉన్న శక్తిని సంపాదించుకున్నట్లయితే ఏ పరిస్థితులు అయినప్పటికీ మనం దేనికి ఎవరికి భయపడనక్కర్లేదు అనే సంగతులు ఈనాడు ఈ యొక్క వీడియోలో నేను మరి ప్రభు కృప చేత మీకు తెలియచేయటకు సిద్ధపడి ఉన్నాను. అయితే పరిశుద్ధుడైన ప్రభు తన లేఖనముల్లో ఒక సందర్భాన్ని మరి ఆయన తెలియచేసింది ఈరోజు మనము కూడా స్పష్టంగా తెలుసుకుందాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని ప్రభు అయిన తండ్రి పెర్గములో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ ఈ యొక్క వచనంలో ప్రత్యేకంగా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. అయితే సాతాను సింహాసనం ఉన్న స్థలములో అని మొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని. మరి మన సహోదరుడు ప్రవీణ్ గారు కూడా ఆయన దేవుని యొక్క పరిచర్యలో చాలా విస్తృతంగా డిబేట్స్ చేసిన అనుభవం, చాలా సంగతులు బయటకు తీసుకొచ్చాడు. అంతేకాదు ఆయన మరి ప్రభు యొక్క నామంలో ఆసక్తి కలిగి ఉండి ఈ విధముగా దేవుని గురించి చాలామందికి తెలియచేయాలి, చాలామంది మరి ప్రభు వైపు వారి మనసులు త్రిప్పబడాలి అనే ఆశతోటి పనిచేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే సాతాను సింహాసనం ఉన్న స్థలములోనే మనము జీవిస్తూ ఉన్నాము సోదరులారా. అంతేకాకుండా సాతాను యొక్క నివాసము కూడా, దాని కాపురము, చాలా జాగ్రత్తగా మీరు ఈ లేఖనాలు చూడాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి
ఇక్కడ ప్రభువు కొరకు హతసాక్షి అయిన ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే అంతిపయ అని చెప్తున్నాడు. ఈ అంతిపయ అనే ఈ యొక్క సాక్షి చూడండి, అతను ఎలాంటి సాక్షి అంటే సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి, మొదటిగా ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, రెండవదిగా నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ్యను వాడు మీ మధ్యను చంపబడ్డాడు అని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క అంతిపయ్య అనే ఆది సంఘములో ఉన్న మరి మంచి బలమైన విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో చాలా చాలా హింసలు మరి అనుభవిస్తూ కూడా ప్రభువు కొరకు సాక్షార్థంగా జీవించిన పరిస్థితులలో హతసాక్షిగా ఉన్న అంతిపయ్య అనే ఈ యొక్క వ్యక్తి ప్రభువునందు విశ్వాసిగా ఉన్నాడట, అంతేకాకుండా ప్రభువు కొరకు సాక్షిగా ఉన్నాడట. ఈ రెండు అనుభవాలు మరి ఇతనుని సాక్షిగా చేసాయి. ఆ మధ్యకాలంలో అమ్మ మీ సాక్ష్యం ఒకసారి చెప్తారంటే అప్పుడు కూడా చెప్పాను సోదరులారా. నేను ఏమని చెప్పనమ్మా, నా జీవితంలో జరిగిన వాటిని, నా జీవితంలో జరిగిన అనుభవాలు అయితే అది నా మట్టుకే అది నాకు బాధ కలిగిస్తాయి, వినేవాళ్ళకి జాలి కలిగిస్తాయి, అంతవరకే. కానీ నేను మరణించినంత వరకు నమ్మకముగా ప్రభువు కొరకు సాక్షిగా కనుక నేను చనిపోయినట్లయితే ఆ తరువాత తప్పనిసరిగా నా గురించి మీరు నా సాక్ష్యం గురించి తెలుసుకోనండి, అది మీకు చాలా లాభకరము అని చెప్పడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు ప్రస్తుతం మన సహోదరుడైన ప్రవీణ్ గారు ఆయన మరి చంపబడ్డాడో చనిపోయాడో ఏదేమైనప్పటికీ ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నాడు. కనుక ఈయన ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవటానికి వీలు కలిగింది. అతను బ్రతికున్నట్లయితే సాక్షి అనటానికి అనుకూలత లేదు సోదరులారా. కానీ ఆయన అనుకోకుండా తన మార్గ మధ్యంలో మరి ప్రభువునందు నిద్రించిన ఈ యొక్క అనుభవాన్ని చూస్తే అతను శరీర రీతిగా బాధాకరమైన విషయమే, కానీ ఆత్మరీతిగా చూసుకున్నట్లయితే అనగా పరలోక సంబంధమైన నిరీక్షణ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనందరికంటే కూడా చాలా ధన్యుడు సహోదరుడు అని నేను మీకు లేఖనముల మూలముగా తెలియచేస్తున్నాను. అలనాడు రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అని ప్రారంభించి ప్రభు అంటున్నాడు, మీ మధ్యలో అంతిపయ అను ఒక హతసాక్షి. అంతిపయ అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి కొరకు. ఇతను తండ్రి కొరకే జీవించి ఉన్నాడు, మరణించి ఉన్నాడు. గనక అంతిపయ కూడా గొప్ప సాక్షిగా మన మధ్యలో లేఖనములలో లిఖించబడి ఉన్నాడు. ఇతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడట, ప్రభువు కొరకు సాక్షి అట. ప్రభు నిమిత్తం సాక్ష్యార్థముగా ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయనను చంపివేశారు. ఎక్కడ చంపారు అంటే సాతాను సింహాసనమున్న స్థలములో, సాతాను కాపురమున్న స్థలములో. చూడండి, సాతాను సింహాసనం అని లేఖనంలో వ్రాయబడింది. ఇది ఎవరు వ్రాసింది కాదు, మార్పు చేయగలిగింది కాదు, ఎవడు చెయ్యలేడు కూడా సోదరులారా. ఎందుకంటే ఈ లోక అధికారి అపవాది. వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి అని చాలా స్పష్టంగా చెప్పాడు. వాటన్నిటి గురించి మీకు కూడా తెలుసు. ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తుతోనే మాట్లాడుతుంది సాతాను. ఎందుకంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు కనుక. దేవుని కుమారుడు, సృష్టికి మూలమై ఉన్న ఆ యొక్క పరలోకపు తండ్రి ప్రియకుమారుడు ఈ లోకమందు శరీరముతో ప్రత్యక్షమయ్యాడు కనుక, శరీరముతో ఉన్న ప్రతి వారి మీద అపవాదికి అధికారం ఉన్నది కనుక వాడంత దర్జాగా మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి అధికారి, ఈ లోకంలో అందరూ కూడా దాని మనుషులే కదా, అందుకే వాడు లోకానికి అధికారి అయిపోయాడు కనుక వాడు ఏంటి, ఎంత వాడి యొక్క రాజరికం మామూలుగా ఉండదు సోదరులారా. వాడు ఈ లోక రాజ్యములు అన్నీ కూడా నాకు అప్పగింపబడి ఉన్నవి, నీకు ఇస్తాను, ఒకసారి నాకు సాగిలపడు అంటుంది ప్రభువును కూడా. కనుక ఈ లోకమందు వాడి సింహాసనము ఉన్నది. అంతేకాదు సాతాను సింహాసనం ఉన్న ఈ యొక్క స్థలంలో
సాతాను నివసించుచున్న ఈ యొక్క స్థలములో మన మధ్య మన సహోదరుడు చంపబడి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖనములు విస్తారముగా మనకు జ్ఞానాన్ని బోధించుట, లేకపోయినట్లయితే మన విశ్వాసమును స్థిరపరచుకున్నటకు, అంతేకాదు రాబోయే రాజ్యము కొరకు మనము పౌరుషము కలిగి సాక్షులుగా జీవించుట కొరకు మనకు అనేకమైన సంగతులను పరిశుద్ధుడైన ప్రభువు క్రీస్తు నందు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క సకల విధములైన అనుభవ జ్ఞానమును మనం సంపాదించుకోవాల్సిన అవసరత మనకుంది. లేకపోయినట్లయితే సాతానుడు మనలను తన్నుకుపోతాడు. చూడండి, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. కానీ అవి అప్పుడప్పుడు కొంచెం ఎదగగానే, బాగా కోడి పిల్లలు చేసినప్పటి నుండి అవి రెక్కల క్రిందే ఉంటాయి. కొంచెం ఒక 10-15 రోజుల్లో అవి అటు ఇటు పరుగులెడుతూ ఏదో ఒకటి తినడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటాయి. చూసారా? అలాంటప్పుడు కోడి ఎంతో జాగ్రత్తగా తన పిల్లలను కాపాడుకుంటున్నప్పటికీ మరి గ్రద్ద తన్నుకుపోవడం మనకి వాడుకైన పదాలు, ఇవన్నీ అలవాటు, మనకు తెలిసిన విషయాలు, బాగా తెలిసిన విషయాలు. అలాగుననే ప్రభువు తన పిల్లలను ఎంత జాగ్రత్తగా ఆయన సంరక్షించుకుంటూ పోషించుకుంటూ ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మనలను క్రీస్తును గూర్చిన జ్ఞానము లేకపోయినట్లయితే మనలను కూడా తన్నుకుపోద్ది. చాలా జాగ్రత్త. అయితే మన సహోదరుడు మరణం వరకు కూడా ప్రభువునందు మరి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు కనుక ఆయన మరి మన మధ్యలో ఒక సాక్షిగా నిలిచి ఉన్నాడు. ఆయన యొక్క మరణాన్ని బట్టి ప్రభు నామంలో నూతనమైన బలం పొందటానికి విశ్వసించిన ప్రతి వారికి కూడా లేఖనములు రాసిపెట్టాడు. సోదరులారా, మన యొక్క అనుభవాలు మనం జాగ్రత్తగా పరీక్షించుకొని మనం కూడా చక్కగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు అయిన తండ్రి మన ఎడల అత్యంత ప్రేమ కలిగిన వాడై ఉండి ఆయన మనకు తెలియచేసిన ఈ యొక్క అనుభవాలు కూడా మనం గమనించినట్లయితే, సహోదరుడు మన మధ్యలో చంపబడి ఉన్నారు, మన మధ్యలో ఉన్నాడు కనుక మనము కూడా ఈ యొక్క సందర్భాన్ని బట్టి విశ్వాసమందు చాలా బలవంతులుగా ఉండాలి. విశ్వాసాన్ని విసర్జించిపోయే పరిస్థితులు రాకూడదు. అనగా దేవుని యొక్క లేఖనములను మనము అతిక్రమించకూడదు. చాలా గమనించండి. ప్రభువు ఆయన యొక్క చిత్తమును నెరవేర్చువారిగానే మనము బ్రతకాలి. సోదరులారా, చూడండి, ఈ సందర్భంగా మనము కొన్ని లేఖనాలు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. స్టెఫను మరణం గురించి మనకు తెలుసు. స్టెఫను దేనికి చంపబడ్డాడు? కేవలము ప్రభువు సాక్షిగా సత్యాన్ని ప్రకటన చేస్తూ, ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతి కాదు, విశ్వాస సంబంధమైన క్రీస్తు శిలువను గురించిన సంగతులను ప్రకటన చేసి తను ప్రభు కొరకు సాక్షిగా నిలిచి ఉన్న హేతువు చేత స్టెఫన్ని ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు, యూదులు అందరూ కూడా వాళ్ళ యొక్క అజ్ఞానము చేత, వాళ్ళ యొక్క చెడుతనము చేత రాళ్లతో కొట్టి చంపిన పరిస్థితులు మరి మనం అందరికీ, క్రైస్తవ లోకానికే తెలుసు. అయితే ఇక్కడ మరి లేఖనం ఏం తెలియచేస్తుంది? స్టెఫను చనిపోయినప్పుడు అతను ప్రభువునందు నిద్రించెను అని రాస్తాడు. చూడండి, 7వ అధ్యాయం 60వ వచనం. రాళ్లతో కొట్టారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. నిద్రించెను. స్టెఫను చనిపోలేదు, కానీ నిద్రించెను అని వ్రాయబడింది. అయితే అతని శరీరము చనిపోయింది, అతని ఆత్మ నిద్రలోనికి వెళ్ళింది. సోదరులారా, అనగా ఒక దినాన తిరిగి లేచే పునరుత్థాన శక్తితో కూడా ప్రభు యొక్క రాకడలో మహిమలోనికి చేర్చబడే స్థితిలోనికి తన ఆత్మ వెళ్ళింది. అయితే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 2వ వచనం. భక్తిగల మనుష్యులు స్టెఫన్ను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఇక్కడ గమనించాలి, మనము చనిపోయిన సహోదరుని గురించి, మరి మన సహోదరుడు
ప్రభు సన్నిధిలో నిద్రించాడు అని మనం తలంచుతూ ఉన్నా, నిజంగా చెప్పాలంటే విశ్వాస హృదయాలకు ఇది బాధాకరమైందే. ఇది చాలా మరి గొప్పగా బాధను అనుభవించారు వాళ్ళు. అంతేకాదు భక్తి కలిగిన వారు సమాధి చేశారు. బహుగా ప్రలాపించిన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా జరుగుతూనే ఉన్నాయి. బహుగా ప్రలాపిస్తూ అంటే ఒక మంచి సహోదరుణ్ణి, ప్రభు పక్షముగా మాట్లాడే ఒక మంచి సహోదరుని కోల్పోయాం. ప్రభు కొరకు జీవించిన, ప్రభు నిమిత్తం ఒక గొంతుగా మన కొరకు మోగబోయింది అన్నట్లు బాధపడుట అనేది భక్తి కలిగిన వారికి ఇది సహజమే. ఇదే సందర్భంలో చాలా దుష్టత్వం కలిగిన వారు ఆనందించుట కూడా జరిగిన అనుభవాలే మనం అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా చూస్తున్నాం సోదరులారా. ఆనాడు స్టెఫన్ను చంపి చాలా సంతోషించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాడు కూడా చాలా చాలా వీడియోస్లో చాలా మరి వాళ్ళ మాటల్ని వాళ్ళకి తీర్పు అది దేవుని దగ్గర నుంచి వస్తుంది, మనం మాట్లాడాల్సిన పని లేదు. అయితే దేవుని యొక్క భక్తులు అనగా భక్తి కలిగిన వారు వాళ్ళందరూ బహుగా ప్రలాపించిరి. అంటే ఏడవడం కాదు, లేకపోయినట్లయితే ఆ రోజు ఏదో మనసు బాధ తీర్చుకున్నట్లుగా దుఃఖపడి ఉండుట కాదు సోదరులారా. బహుగా ప్రలాపించిరి అంటే వాళ్ళు చాలా చాలా మానసికంగా నలిగిపోయి వేదన చెంది దుఃఖించి మరి రొమ్ము కొట్టుకొని ఏడ్చినంత బాధాకరమైన పరిస్థితులు కూడా స్టెఫను విషయంలో సంఘము భక్తి కలిగిన వారు అనుభవించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మనకు ప్రభువు చూపించిన అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలలో ఆయన మనకు ఏ మాదిరిని చూపించాడో కూడా మనం గమనిద్దాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము అని చెప్పాడు. మన ప్రభు అయిన క్రీస్తు మరణ శాసనమును వ్రాసి ఉన్నాడు కనుక అతని మరణము అవశ్యము అని అపోస్తులుడైన పౌలు చాలా తేటగా తెలియచేస్తూ మనకు జీవ గ్రంథము, ఆత్మలకు జీవ గ్రంథము, మన శరీరములకు మరణము అనే విషయాన్ని మీరు నేర్చుకునండి. మరి క్రైస్తవ లోకంలో చాలామంది ఏదో శరీర క్షేమం కొరకు దేవుని సన్నిధిలో దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ సోదరులారా, ఇటువంటి సందర్భాల్లోనైనా మీరు ఆత్మ సంబంధులుగా మార్పు చేసుకొని ఆత్మ కొరకు జీవించాలి. ఇది మరణ శాసనము అనగా మన ప్రభువు ఆయన మరణ శాసనమును వ్రాసాడు. పరిశుద్ధ గ్రంథము శరీరములకు మరణమును ఆత్మకు జీవమును కలిగిస్తుంది కనుక జీవగ్రంథము. అదే సందర్భములో శరీరాన్ని దాని ఇచ్చలను చంపుకొనవలసిన వారము కనుక శరీరాలకు మరణ శాసనము. అది మనకు మాదిరిగా చూపించటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఘోరమైన కలువరి సిలువలో వ్రేలాడి మనకు విమోచన కలిగించాడు సోదరులారా. అంతేగాని ఈనాడు మత పిచ్చి పట్టిన వాళ్ళు అది ఏదో 3 మేకులు పీక్కోలేని వాడు అని వారి యొక్క వాగుడు ఏ ఒక్కరు కూడా శరీరం అందు రోషం తెచ్చుకోవద్దు. వాళ్లను దేవుడు అందుకే పుట్టించాడు. మీకు చేతైతే వాళ్ళని ఒకవేళ మారు మనసు పొందటానికి మనం ప్రేయర్ చేయాలి. లేకపోయినట్లయితే వాళ్ళకు మారు మనసు రాదు. వాళ్ళు ఎప్పుడూ అలాగే ప్రభువును దూషిస్తున్నారంటే దేవుడు వాళ్ళను అందుకే పుట్టించాడు అని నమ్మండి. ఇది దేవుని యొక్క జ్ఞానమును మనం నేర్చుకొనుచున్న కొలది మనకు లేఖనముల సారము మనలో అది మనలను కూడా సారవంతమైన మనుషులుగా తయారు చేయ కొలది మనము గ్రహించగలిగిన నిత్య సత్యము సోదరులారా. కనుక మన ప్రభువు మరణ శాసనాన్ని వ్రాసాడు కనుక ఆయన శిలువ మరణము పొంది ఆ శిలువలో ఆయన మనకు విమోచనను కలిగించాడు. అంతేకాదు చూడండి ఇంకా ఏం చెప్పాడు, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ప్రభువు మరణ శాసనాన్ని వ్రాసాడు. ఆయన జీవించినట్లయితే ఆ శాసనము చెల్లదు. అనగా పరలోకానికి దారి లేదు, అనగా ఆత్మకు విమోచన లేదు, అనగా పరిశుద్ధ పట్టణములో చేరే భాగ్యము సృష్టిలో ఏ ఒక్కరికి ఉండదు. కనుకనే మన ప్రభువు
ఆయన మరణ శాసనమును వ్రాసి ఆయన మరణము పొంది మనకు జీవపు మార్గమును చూపించాడు. అంతేకాకుండా మరణ శాసనము వ్రాసిన వాని యొక్క మరణము ఖచ్చితంగా ఆయన మరణము పొందితేనే అది చెల్లుతుంది, లేకపోతే ఆయన జీవిస్తూ ఉన్నట్లయితే అది చెల్లదు. కనుకనే మన ప్రభువు ఆ యొక్క మరణము పొందినట్లుగా రూఢిగా అపోస్తుడైన పౌలు ప్రభు యొక్క మరణమునకు సాక్షిగా మరి మనకు లేఖనములో తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. చూడండి, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. చదువుకుంటూ వెళ్ళొద్దండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. చదువుకుంటూ వెళితే ఏమీ ఉండదు, కానీ మనస్సుతో చదవండి, మనస్సుతో ప్రభువును చూడండి, మనస్సు పెట్టి లేఖనములను నేర్చుకునండి సోదరులారా. మన కొరకు జీవ గ్రంథము మన మధ్యలో ఉన్నది. మన మధ్యలో ఎందరో హతసాక్షులైపోయి ఉన్నారు. మన మధ్య నేటికి ప్రభువు కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. యేసు ప్రభు చనిపోయాడు అనుకుంటున్నారు, యేసు ప్రభు చచ్చిపోయాడు, నాకు కూడా హాయిగా ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుందా సాతాను. ఆయన చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుందా? గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినట్లయితే అది విస్తారంగా ఫలిస్తుంది. మన ప్రభువు గోధుమ గింజ, చూడండి, చూసుకోండి మీరు దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయంలో, ఈ గోధుమ గింజ అది భూమిలో పడి చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. అది ఒంటిగా ఉన్నట్లయితే వ్యర్థమైపోతుంది. కనుక మన ప్రభువు చనిపోయి తిరిగి లేచి సర్వలోకములను జీవమును ప్రకటన చేయుచున్న మొదటివాడు కడపటివాడు జీవించుచున్నవాడు. అంత మాత్రమే కాదు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చనిపోయాను అనుకుంటున్నారా? లోకంలో 3 మేకలు పీక్కోలేని వాడని అనుకుంటున్నారా? అయ్యో అయ్యో మీకు శ్రమ. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడై జీవిస్తూ ఉన్నాడు. ఆయనే మొదటివాడు కడపటివాడు. సృష్టి ప్రారంభము ఆయనే, సృష్టికి ముగింపు కూడా ఆయనే చేస్తాడు. కనుక మొదటివాడు ఆయనే, చివరివాడు కడపటివాడు కూడా ఆయనే. జీవింపచేయవాడు కనుక ఆయన జీవించువాడు. అంతేకాదు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చనిపోయాడు అనుకుంటున్నారు, యుగ యుగములు కూడా సజీవుడైన క్రీస్తు ఆయన సముఖములో బ్రతుకుతున్న నిజమైన క్రైస్తవులందరూ కూడా, నిజమైన దేవుని యొక్క పనివారందరూ కూడా, నా ప్రియ సహోదరి సహోదరులారా సంతోషించండి. మీరందరూ కూడాను, మనమందరము కూడా మన ప్రభువును బట్టి లోకములో శరీరము ఏమైపోయినప్పటికీ శరీరమును చంపుకోవటానికి ప్రభువు మనకు మరణ శాసనమును వ్రాసాడు. ఈనాడు ఈ సంగతి క్రైస్తవ లోకానికి మరుగు చేస్తూ అబద్ధపు బోధకులు అనేకులు విస్తరించిపోయి దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, తిరిగి లేవటాలు, పెళ్ళిళ్ళు, పెళ్లి రోజులు, కేకులు, పుట్టినరోజులు, వీళ్ళ పెండ కూడా తింటున్నారు. సోదరులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటికైనా సత్యాన్ని తెలుసుకోనండి. మన యొక్క సహోదరుడు, మన మధ్యలో చంపబడిన సహోదరుని సాక్ష్యము మనందరికీ లేఖనములను మీరు ఇకనైనా నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి అని మాట్లాడుతూ ఉన్న పరిశుద్ధుడైన ప్రభు యొక్క బిడ్డగా చంపబడిన సహోదరుడండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దయచేసి ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. నిజంగా పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన ఈ యొక్క వార్త, లేక ప్రభువునందు నిద్రించాడంటారో చంపబడ్డాడంటారో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ సత్యాన్ని తెలిసిన ప్రతి వారికి కూడా ఈ లేఖనములు తెలియచేయాలి. సోదరులారా, నేనేదో వాళ్ళకలాగా ఏళ్ళకలాగా ఏదో పిచ్చి కబుర్లు మాట్లాడుకొని ఏదో వ్యూస్ కోసం చేసి చెత్త పని నేను చేయను. నా యొక్క ప్రభువు జీవించువాడు చెప్పుచున్న సంగతులు, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పిన మన ప్రభువు యొక్క లేఖనములను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ సంగతులు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆయన సజీవుడనై ఉన్నాను మరియు
మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. చంపండి, ఎంతమందిని చంపుతారో చంపండి, ఎంతమందిని హింసిస్తారో, దూషిస్తారో, అవమానపరుస్తారో మీ ఇష్టం, మీ ఇష్టం, ఎంతమందినైనా చేయండి. మా ప్రభువు సజీవుడు, యుగ యుగములో జీవించువాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సమస్తమునకు అధికారి. అంతేకాదు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయి. అనగా సర్వాధికారి అయిన నా ప్రభువు, ఆయనతో ఉంటే చాలు. ఈ లోకంలో ఏమైపోతే ఏం పోయిందండి, ఏదో ఒక రోజు ఎవడైనా చచ్చిపోవలసిందే కదా. ఈ చనిపోయే ఈ దేహానికి నిజముగా ప్రభువు నిమిత్తం చనిపోతే అది ఎంత ధన్యతో కదా, అది ఎంతో ఘనమైంది కదా సోదరులారా. దేవుని యొక్క ప్రజలు పిరికివారు కారు. దేవుని యొక్క ప్రజలు క్రీస్తుతో కూడా జీవించాలని కోరుకునే ప్రజలు, వాళ్ళు ధైర్యముతో ప్రభువు యొక్క రాజ్యంలో ఆయన మహిమలో చేర్చబడాలని ఆశతో బ్రతుకుతారండి. కాబట్టి మరణానికి భయపడే సంగతులు నిజమైన క్రైస్తవుల్లో ఉండవు సోదరులారా. ఎందుకంటే మరణము యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే జయించుటకు ఆయన మరణములో మనకు చక్కని మాదిరి చూపించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు అపోస్తులైన పౌలు, చాలా తేటగా చెప్పాడు. 2వ అధ్యాయంలో 14-15 వచనాలు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, వీడికి ప్రదస్తమానం చంపేస్తా, చచ్చిపోతామేమో, ఏమైపోతామో, ఇది లేకపోతే ఏమైపోతాం, అది లేకపోతే ఊరికే ఈ సాతాను వాడు జోరిగలాగా చెవుల్లో తినేస్తాడు, హృదయాలను క్షయం చేసి పడేస్తాడు, మనస్సులను, మనసాక్షుల్ని పాడు చేస్తూ ఉంటాడు, ఆలోచనలను చెరుపుతూ ఉంటాడు. సోదరులారా, క్రైస్తవ జనాంగమా, బలహీనులుగా మనం ఉండకూడదు. మన ప్రభు బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడు అంటే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడై ఉన్నాడు. అందుకే ఆయన శరీరధారిగా వచ్చాడు. అందుకే ఆయన తన పిల్లలను ధైర్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, మరణాన్ని అధిగమించే నూతనమైన బలాన్ని పొందటానికి వారందరినీ కూడా ధైర్యం, సాహసము కలిగిన వారిగా, సాక్షులుగా చేయటానికి మన ప్రభువు కూడా రక్తమాంసంలో పాలివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమకు ఎంతో రుణపడి ఉన్నాము సోదరులారా. ఇంకా లోక సంబంధమైన దురాశల కొరకు, లోక సంబంధమైన వ్యర్థమైన పోకడలు పోతూ, లోకాధికారి అయిన అపవాది వాడితో చేయి కలిపి లోక భోగాల కొరకు, లోక సుఖముల కొరకు జీవించుచున్న అక్రమ క్రైస్తవ జనాంగమా, నేడు అను సమయమందు ప్రభువు నీ హృదయపు తలుపు తట్టుచూ ఉన్నాడు. దయచేసి మనసును పెట్టండి. దయచేసి ఒక్కసారి నిదానించి క్రీస్తు సిలువను చూడండి, హతసాక్షులను చూడండి. నిజముగా సహోదరుడైన ప్రవీణ్ గారు, ఆయన చాలా నవ్వుతూనే, చాలా ప్రజలందరినీ చమత్కారంగా, మత పిచ్చి ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతూ, చాలా దేవుని పిల్లలకు ఆదరణ, ఒక ధైర్యాన్ని కలిగించేలాగా హెచ్చరికలతో కూడిన ఆయన భాష చాలా ఆనందకరమైంది, చాలా సంతోషకరం. చాలా దేవుని యొక్క పిల్లలకు అలాంటి సహోదరుడు పోగొట్టుకోవటం నిజంగా చాలా నష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆత్మల రాజ్యం, క్రీస్తు రాజ్యానికి ఎప్పుడు ఎవరిని, ఏ పండు ఫలిస్తే, ఒక తోట యజమాని ఏది చక్కగా తయారైపోయిందో తన్ని తీసుకుని వెళ్ళడం ఆయనకి ఇష్టం. ఏదో మూలంగా, ఏదో విధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఇష్టం, ప్రాణం దేవుని చేతుల్లో ఉంది, అది ఆయన ఇష్టం. మనుషులు మనము నిజంగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి అవిరివంటి వారమే కదా. కనుక దేవుని యొక్క కృపలో దయచేసి మీరు ఈ లేఖనాలను జాగ్రత్తగా చూస్తూ ధైర్యముగా ప్రభువు రాజ్యము కొరకు సిద్ధపడు వారిగా బ్రతకటానికి మీ మనస్సులను స్థిరపరచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు
ఆయన చెప్తున్న ఈ యొక్క మాటను దయచేసి మీరు చూడాలి. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూడండి ఎంత చక్కగా వ్రాసాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. నిజమైన దేవుని యొక్క సేవకుల లక్షణం అండి ఇది. యేసును గురించి వాక్యాలు చెప్పడం కాదు. ఈ దినాల్లో చూస్తున్నాం కదా, యేసును గురించి ఏదో సంఘాలు పెట్టి వాక్యాలు చెప్పేసి జనాలు పోగు చేసుకొని ఏదో రకంగా మోసం చేసి వాళ్ళందరినీ చంపటం కాదు సేవ అంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు యొక్క జీవమును గురించి ప్రకటిస్తున్నాం. ఆయన యొక్క మరణమును మా శరీరమందు వహించుకొనుచున్నాము అన్నాడు. అంటే ఆయన పడిన శ్రమలు, మరణము అనగా శిలువ మరణం పొందాడు ప్రభు. మేము గడియ గడియకు మా ప్రాణాలను పోగొట్టుకోవటానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి దినదినము నేను చనిపోతూ ఉన్నానని చెప్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో దినదినము నేను చనిపోతూ ఉన్నానని చెప్తాడు. అనగా దేవుని యొక్క వాక్యము జనుల యొక్క విశ్వాసుల యొక్క హృదయములు అది స్థిరపరచబడుటకు కేవలము మాటలతో కాదు, క్రియాపూర్వకంగా సువార్త ప్రకటన పరిచర్య చేసిన అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. యేసు యొక్క జీవముల గురించి మేము మీకు ప్రత్యక్షపరిచినట్లు బోధిస్తున్నాం. ఆ బోధ మీలో పని చేయాలి అంటే యేసు యొక్క మరణమును మా శరీరమందు వహించుకొని పోవుచున్నాము. మేము శ్రమ పడుతూ మీకు స్వార్థ ప్రకటన చేస్తున్నామని. అదే 12వ వచనంలో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. నిజముగా బోధించు వారిలో యేసు యొక్క మరణానుభవం ఉంటేనే సంఘములో విశ్వసించు వారిలో జీవము కార్యసాధకమగుతుంది అని చెప్తున్నాడు. మేము శ్రమ పడితేనే మీలో దేవుని యొక్క వాక్యము నిలుస్తుంది. మేము కేవలము బోధించు వారైతే వారి యొక్క సంఘములో జీవం ఉండదు సోదరులారా. బోధకుడు బోధించేవాడిగానే మిగిలిపోతూ మాయ మాటలతో, వ్యర్థమైన మాటలతో, కలిపి చెరిపడి మాటలతో బోధించుకుంటున్న సంఘములలో ఈనాడు జీవం లేదు. చచ్చిన శవములతో నింపబడిన సంఘములుగా మిగిలిపోతూ ఉన్నాయి. అయితే క్రీస్తు శిలువకు సాక్షిగా అపోస్తుడైన పౌలు భక్తుడు మరి ఏ విధముగా తెలియచేస్తున్నాడో, పరిచర్య పద్ధతిని ఏ విధముగా తెలియచేశాడో గమనించండి. ఎందుకనగా ఈ పరిచర్య విధానము ప్రభువైన క్రీస్తు శిలువ ద్వారా తన శరీరమందు సాక్ష్యార్థముగా నెరవేరుస్తూ అనేకులకు జీవాన్ని నింపుతున్న ఆ అపోస్తుల పరిచర్య పద్ధతిని చూడండి. నేటికిని సోదరులారా, ఇలాంటి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నట్లయితే క్రైస్తవ్యానికి ఈనాడు ఇంత అధోగతి పట్టేదా? ఎవరికి వాళ్లే ప్రదర్శనలు చేసుకుంటూ ఉన్న ఈ దినాలలో క్రీస్తు శిలువను వహించుకొని పరిచర్య చేయుచున్న వారు ఎందరో ఉన్నారు. దేవుడు దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు అని ఎవడి గొప్పల వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఈ కడవరి దినములలో సంఘములలో జీవం ఉన్నదా? సంఘములలో క్రీస్తు శిలువకు కృతజ్ఞత కలిగి శిలువను గూర్చిన వార్తను ప్రకటించేవారు ఉన్నారా? శిలువకు ఎక్కడ వ్యర్థమైపోతుందోనేమోనని అపోస్తుడైన పౌలు క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా, వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకే ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు. ఈనాడు ఎంతగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క లేఖనములలో నూతన బలాన్ని పొందటానికి ఒక సూచనగా మన ప్రియ సహోదరుడు ప్రవీణ్ గారు మరి మన మధ్యలో చంపబడి ఉన్నారు. ఆనాడు అంతిపయ్య అనే ఒక హతసాక్షి దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు కొరకు సాక్షిగా సాతాను సింహాసనం ఉన్న చోటులో, సాతాను నివసించుచున్న ఈ యొక్క చోటులో సోదరులారా చంపబడి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధులందరూ ఎవరి మట్టికి వాళ్ళు చంపబడుతూ వెళ్ళిపోతుంటే సంఘమా జీవం పొందవా? జీవింపచేసే శక్తిమంతుడు మన మధ్యలో ఉన్నాడు కదా. మొదటివాడు కడపటివాడు మన మధ్యలో ఉన్నాడు కదా. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు కలిగిన మన ప్రభువు సర్వాధికారి ఈ మధ్యలో ఎన్నెన్ని మాయల వేషములు పుట్టుకొచ్చినప్పటికీ ఇవన్నీ కూడా ఉట్టొట్టివే సోదరులారా.
ఇవన్నీ సాతాను ఈ లోక రాజ్యములను పరిపాలన చేస్తూ వాడు పుట్టించిన కట్టు కథలు, కల్పిత కథలే కానీ సత్యమైనది సృష్టికర్త మన ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేసుకొని విశ్వాసమందు స్థిరులై ఉండాలని ప్రభు యొక్క ప్రేమపూర్వక హెచ్చరికలు తండ్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం ఇచ్చే ఈ యొక్క అనుభవాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, అంతిపయ అనే ఈ యొక్క సాక్షి దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఈ సాక్ష్యమును గురించి కొన్ని విషయాలు మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నట మంచిది, ఇది అవసరమని నేను అనుకుంటున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి దయచేసి చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. నీళ్లలోనే బాప్తిస్మము, నీళ్లతోనే, అనగా లోక సంబంధమైన ఊరికి నేను ఆ పాపం చేద్దు ఈ పాపం చేద్దని చెప్పుకునే దగ్గరే క్రైస్తవ సంఘాలు ఆగిపోతూ ఉందా మీ బోధ? మీరు వినుచున్న మాటలు కేవలము ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాం, విగ్రహాలు తీస్తాం, లేకపోతే పాపాలు మానేసాం అనుకొని ఆగిపోతున్నారేమో. కానీ మన ప్రభువు నీళ్లతోనే కాదు, నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చి ఉన్నాడు. అంతేకాదు, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. నన్ను దేవుడు ఇలా మార్చాడు, ఇలాగ మార్చాడు అనేసి అని చెప్తే దాన్ని మీరు నమ్ముతున్నారు కదా. కానీ ప్రభు అయిన సృష్టికర్త అయిన దేవుడే తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? మీరు కేవలము నీళ్లలో బాప్తిస్మం పొంది దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అనుకొని తిరుగుతున్నారు. కానీ సోదరులారా, మాయ మాటలు చెప్పి ప్రజలను చంపుకు తింటున్నారు. కానీ అబద్ధ బోధకులారా, ప్రియ సహోదరులు సహోదరులందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టండి. ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడో చూడండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగినాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడి ఆ సాక్ష్యం ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూడండి. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవం ఆయన కుమారుడి యందున్నది. నీకు నిత్య జీవం కావాలా? మీరు దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారే, నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారే, నిజముగా మీ హృదయములలో ప్రభువుకు చోటుందా? మీరు ప్రభువును నమ్ముకున్నట్లయితే ఆయన ఎలాగొచ్చాడో మనం కూడా ఆ విధంగానే జీవించాలని చెప్పాడు కదా. ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు కదా. అయితే మన యొక్క జీవితాల్లో మనము యేసును అంగీకరించాలి, క్రీస్తును అంగీకరించాలని ఎన్ని వీడియోస్ చేశాను సోదరులారా. మనము దేవుని కుమారుని అంగీకరించాలి అంటే నీటిలో బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం దేవుని యొక్క పిల్లలం కాదు. మనము నీటితో బాప్తిస్మము పొంది ఉన్నాము, అనగా యోహాను బాప్తిస్మం పొందాము. అయితే ప్రభువు నా వెనక వచ్చుచున్నవాడు ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో కూడా బాప్తిస్మిస్తాడని చెప్పాడు కదా. పరిశుద్ధాత్మతోటి అంటే వక్రీకరించారు. మరి ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తాడంటే దాన్ని అసలు అగ్ని గురించి చెప్పిన వాళ్ళే లేరు. పరిశుద్ధాత్మతోటి అనగా హృదయాన్ని శుద్ధి చేస్తాడు. బాహ్య సంబంధమైన శుద్ధి కాదు. పాపాలు మానేసి లేకపోయినట్లయితే విగ్రహాలు తీసేసి అంతవరకు వచ్చి ఇదే భక్తి అనుకుంటున్నారు అనేక మంది క్రైస్తవ జనాంగము. కానీ మీ హృదయము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములతో నింపబడి ఆత్మయందు శక్తివంతులై ఉండి ప్రభు సాక్షార్థముగా జీవించవలసిన విధానంలో ఎంతమంది జీవిస్తున్నారు సోదరులారా. అగ్ని వంటి మహాశ్రమలను అనుభవించి క్రీస్తు రాజ్యానికి సిద్ధపడవలసిన ఈ యొక్క అనుభవాన్ని ఎంతమంది కలిగి ఉన్నారు. కనుక దయచేసి మీరు దేవుని కుమారుని అంగీకరించినట్లయితే ఆయన ఇచ్చే బాప్తిస్మం కూడా పొందాలి, అనగా పరిశుద్ధాత్మతోటి అగ్నితోటి బాప్తిస్మం పొందాలి. అప్పుడే మీరు దేవుని కుమారుడు అనుగ్రహించి నిత్య జీవాన్ని పొందుతారు. అప్పుడే మీరు దేవుని సాక్ష్యమును అంగీకరించిన వారు అవుతారు. అప్పుడే దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మిన వారు అవుతారు. లేకపోయినట్లయితే మీరు దేవుని అబద్ధికునిగా చేసిన వారు అవుతారని లేఖనాలు ఎంత సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాయో దయచేసి ఈ సందర్భంగా మీరు గమనించాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క సాక్ష్యాన్ని అంగీకరించిన వారు, అనగా క్రీస్తు ఏ విధముగా జీవించనో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని చెప్పాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు అందరూ హింస పొందుదురని చెప్పారు. ఈ వాక్యాలను అనుసరించి జీవించిన వారు
దేవుని కుమారుడైన క్రీస్తును అంగీకరించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు ఏమనంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని. యోహాను సువార్త 14:1 చూడండి. అవన్నీ చూసినట్లయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పుకుంటున్న వారులారా, మీరు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచితేనే ఆ యొక్క దేవుని సత్యవంతుడని నమ్మినట్లుగా లెక్క. దేవుని కుమారుని అంగీకరించిన వాడే దేవుడు సత్యవంతుడని నమ్మాడు. లేకపోయినట్లయితే దేవుని అబద్ధికునిగా చేసిన వారని చెప్తున్నారు. నమ్ముట అనేది ఆయన చెప్పినట్లు చేయుట. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ఎంతమంది జీవిస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకోనండి. మనకు తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఆ సాక్ష్యము సత్యమని మనం ఎరుగుదుము అనే సంగతిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి మీలో ఎందరూ విశ్వసిస్తూ ఉన్నారో నాకు తెలియదు. అయితే మరి పేతురు రాసిన పత్రికలో సాక్షులుగా ఏ విధముగా నిలిచి ఉన్నారో వీళ్ళు మనం గమనించినట్లయితే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అన్నాడు. అపోస్తులుడైన పేతురు క్రీస్తు శ్రమలకు సాక్షిగా నిలిచి ఉన్నాడు. అట్టివారే పెద్దలను హెచ్చరించుటకు దేవుని యొక్క మహిమలో రాబోయే రాజ్యంలో అత్యధికమైన స్థానాన్ని పొందువారు సోదరులారా. ఏదో దేవుని నమ్ముకున్నాం అని చెప్పి చర్చికి వెళ్ళడం కాదు. చర్చికి మనం చెప్పిన మాయ మాటలన్నీ నమ్మే బోలెడంతమంది వచ్చేస్తున్నారు. మనకు సంపాదన బాగా దొరుకుతుందనుకొని దుర్మార్గపు పనిచేసే దొంగలు అనేకులు దేవుని యొక్క సేవలో చొరబడి ఉన్నారు. వీళ్ళందరి విషయమై ప్రభు ఒక దినాన మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి కలిగిన వాడు వీళ్ళని ఏం చెయ్యబోతున్నాడో కూడా మీరు ఒక దినం చూస్తారు. అది ఇప్పుడే విశ్వాసముతో చూడగలిగినట్లయితే మీరు ధన్యులు సోదరులారా. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు లంకలో పరవాసిగా ఉన్నాడట. పద్మసు ద్వీపంలో పారవేయబడి పరవాసిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు. క్రీస్తును గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాడు. శ్రమలలో పాలివాడు, ఆయన సహనములో పాలివాడు. అంతేకాదు ఆయన రాజ్యములోను పాలివాడనైనా నేను. అపోస్తులుడైన యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు శ్రమలలో పాలివారు. ఈ శ్రమలలో పాలివారై వీళ్ళందరూ కూడా అనేక శ్రమలు అనుభవించి మన మధ్యలో సాక్షులుగా ఉన్నారు. యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఆయనను పద్మసు ద్వీపములో ఒంటరిగా విడిచిపెట్టి ఎండిపోయి చస్తాడు అనుకొని విడిచిపెట్టి వచ్చారు. కానీ ప్రభువు అపోస్తులుడైన యోహానుకు తోడయ్యుండి ఈ ప్రకటన గ్రంథం ఎంతమంది ఎన్నిసార్లు ఎంత చదివినా అర్థం కాని ఈ గ్రంథాన్ని వ్రాయించి మనకు సజీవుడుగా ఉన్న దేవాతి దేవుని యొక్క సంగతులను చక్కగా భద్రపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే అంతేకాకుండా ఈ శ్రమలలో సాక్షులుగా జీవిస్తూ ఉన్న అనుభవాన్ని మనం గమనిస్తే మరి తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలము యందు ఇవ్వబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తులుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితేని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సత్యవంతులు మన మధ్యలో సాక్షులుగా నిలిచి ఉన్నారో దయచేసి చూడండి. ప్రభువు దేవుడు ఒక్కడేనని, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడేనని, ఆయన యేసు క్రీస్తు అను నరుడు అని ఆ యొక్క క్రీస్తుని గురించి ప్రకటించువాడిగాను అపోస్తులుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడ్డాడట అపోస్తులుడైన పౌలు. అందుకే చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడు, నేను ప్రకటించువాడిగాను అనగా ఒక హెరాల్డ్ అంటాడు. అంతేకాదు ఒక అపోస్తులుడుగా ఉన్నాను అంటున్నాడు. అంతేకాదు ఏ టీచర్ ఆఫ్ ద ట్రూత్ ఫెయిత్ అంటున్నాడు. నిజంగా అన్యజనులందరికీ బోధకుడుగా విశ్వాస సత్యముల విషయంలో
అతను అన్యజనులకు బోధకుడుగా నియమించబడ్డాడు. సోదరులారా, నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడటలేదు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు గమనించాలి. అంతేకాదు మొదటి దశలోనిక పత్రిక 2 అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూడండి, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. అపోస్తుల యొక్క పరిచర్యలో విశ్వాసులు ఎంత గొప్ప సాక్ష్యాన్ని అపోస్తులుడైన పౌలు కొరకు ఇవ్వగలరో దేవుడు కూడా ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడో గమనించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేము మా యొక్క ప్రయాసమును మా కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని విశ్వాసులకు భారం పెట్టకుండా రాత్రింబవళ్ళు కష్టపడి జీవనము చేయుచు దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. అలనాడు అపోస్తులుడైన పౌలు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో మీరు సాక్షులు, దేవుడును మాకు సాక్షి అని చెప్పాడు. ఈరోజు అసలు బ్రతకటానికి దేవుని సేవని ఎన్నిక చేసుకున్నారు. డబ్బు సంపాదించుకోవాలి అంటే సులభమైన పద్ధతి దేవుని సేవ అని అందరూ కూడా దీని మీద ఎగబడిపోయి భక్తులైపోయి సేవకులైపోతున్నారు. ఒక్కరిలోనైనా రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసుకొని జీవనం చేసి ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి, విశ్వాసులను పరలోకానికి సిద్ధపరచాలి, ప్రభువు ఎదుట మెప్పు పొందాలి, ఆయన చేత బడా నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు పొందాలి, మంచి దాసురాలా అని మెప్పు పొందాలి అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఏదో కట్టుకథలు చెప్పుకొని బైబిల్లో ఏ మాట చెప్పినా చాలా బాగుంటుంది, కానీ దాని వలన వినుచున్న వారిలో శక్తి రాదు సోదరులారా. ఎందుకంటే వాళ్ళు అక్రమమైన పద్ధతులలో బోధిస్తారు. క్రమమైన పద్ధతిలో చెప్తే అది విశ్వాసికి జీవాన్ని విశ్వాసికి సాక్ష్యాన్ని దయచేస్తుంది. అలనాడు అంతిపయ్య తను విశ్వాసమందు చాలా బలవంతుడుగా ఉన్నాడు. ప్రభువుకు సాక్ష్యం ఇచ్చటలో కూడా ఏమాత్రము వెనుక తిరిగి చూడని వాడు కనుక చంపబడ్డాడు. ప్రభువు యొక్క నామములో ఇలాగ గట్టిగా మాట్లాడితే మరి అందరికీ కూడా నేను వ్యతిరేకనైపోతానని సహోదరుడు ప్రవీణ్ గారికి కూడా తెలుసు. ఇంత భయంకరముగా ఎక్కడెక్కడ ఆ ధర్మాలు ఈ ధర్మాలు సనాతన ధర్మాలను తీసుకొచ్చి ప్రజలందరినీ నాశనం చేసి మరి సర్వలోకములో రక్షణార్థమైన స్వరాన్ని క్రీస్తు ద్వారా వినిపిస్తుంది. నా ద్వారా నేను కూడా నా ప్రాంతంలో నా ప్రజల మధ్యలో ప్రకటన చేయాలి అని ఒక ఆశ కలిగిన వ్యక్తి తనకి తెలుసు, నేను ఏ విధం చేతనైనా వీళ్ళందరి చేత వ్యతిరేకించబడతాను, నాకు థ్రెట్ ఉంది అని ముందు నుంచి చెప్తున్నారు కదా. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ క్షణంలోనైనా చంపొచ్చు. మరణాన్ని ఆహ్వానిస్తుంది క్రైస్తవ్యం అని మాట్లాడిన సహోదరుడు చివరి ఘడియల్లో ఏ విధంగా హింసించబడ్డారో, అవమానపరచబడి, ఎంతో బాధింపబడి, ఎంతో మరి చాలా శరీరమందు శ్రమను అనుభవించి నా ఘడియలు ఆయన పొంది ఉండొచ్చు. కానీ మన ప్రభువు వైపు చూడండి ఒకసారి. సిలువలో ఉమ్ములుసేవారు, హేళన, అపహాస్యం, ఎగతాళి, సిలువ మీద నుండి దిగురా, మేము నిన్ను నమ్ముతాం, ఎంతో ఎగతాళి చేశారు. అయినా ప్రభు దిగొస్తే లోకానికి విడుదల లేదు, పాపికి రక్షణ లేదు, విమోచన లేదు. ఆత్మలకు కాపరిగా మన కొరకు ఆయన సిలువలో ప్రాణ త్యాగము చేసిన దేవాతి దేవుని ప్రియకుమారుడు, పరిశుద్ధుడు, కన్య గర్భమందు పుట్టిన పరిశుద్ధుడు. కుక్క లక్షణం భౌభవం అంటాం, కాకి లక్షణం కావు అంటది. సోదరులారా, అలాగే ప్రతి జీవికి వారి లక్షణాలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, దేనికి ఎవరికి ఏది నిర్ణయించబడితే, మొదటివాడు కడపటివాడు ఏది నిర్ణయిస్తే ఈ లోకంలో ప్రతివాడు అది అనుభవించి తీరాల్సిందే. మంచి అయితే మంచికి, చెడైతే చెడుకి. కానీ దాన్ని మనం శరీర సంబంధమైన రోషానికి, పౌరుషానికి ఉపయోగించుకోవద్దు. ఆత్మల కాపరి,
మన ప్రభువు చూపిన మాదిరి, ఆ మాదిరిలోనే మనం బ్రతకటానికి ఉజ్జీవం పొందాలి. సహోదరి సహోదరులారా, ఉజ్జీవింపబడాలి. సంఘము శక్తివంతమై ఉండాలి. అలనాడు హేరోదు దుష్కార్యములు చేస్తూ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చెప్తాడు కదా, యాకోబును ఖడ్గం చేత చంపించాడట. యాకోబును ఖడ్గం చేత చంపించాడు. వాడు పరిపాలన చేస్తున్నాడు, ఖడ్గం చేత చంపించాడు. ఇది యూదులందరికీ చాలా బాగుంది కదా అని చెప్పి పేతురును కూడా చెరసాల్లో వేయించాడు. పేతురు కూడా చంపేద్దామని. ఆయన పని ఇంకా ఆయన కొరకు ఉపయోగించుకోవటానికి దేవుడే ఆయనకు ఆయుష్కాలాన్ని పెంచాడు. యాకోబును అంతటితో తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని చాలించి తీసుకెళ్ళిపోయాడు. పేతురు మంచి మంచి మరి ఉపదేశకుడై ఉన్నాడు కనుక, సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు కనుక పేతురు ఉంచుకున్నాడు. దేవుని యొక్క కృపలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ పరిస్థితులలో మనం ఆహుతి కావాల్సిన వారమో అలాంటి దినం వస్తే చాలా ధన్యులు అండి. అలాంటి మరణానికి మనం అసలు ఆశతో ఎదురు చూచు వారిగా బ్రతకాలి. కానీ సోదరులారా, నశించిపోయే జంతువులు లాంటి దిక్కుమాలిని చావాల్సిన అవసరతే ఉంది. దేవుని కొరకు చనిపోయిన వాడు మహారాజ పట్టణానికి అర్హులండి. దేవుని కొరకు హతసాక్షులైన వారు వాళ్ళు మహిమ కలిగిన రాజ్యంలో పౌరులండి. ఈ చెత్త రాజ్యంలో పౌరత్వం మనకెందుకు? ఈ లోకంలో పుట్టాం, మరెందుకు పుట్టావు చావరాదా అని అంటాడు మరొకడు. అవును, నేను ఇక్కడ పుట్టింది నా ప్రభువుకు సాక్షిగా, నేను నా పౌరత్వాన్ని పరలోకంలో సంపాదించుకున్నటకు పుట్టాను, బ్రతుకుతున్నాను అని విశ్వాసి దృఢ నిశ్చయముతో దృఢ సంకల్పముతోటి ముందుకు వెళ్ళాలే. కానీ ప్రతిదానికి భయపడిపోయి మనం ఏం చేయగలం? మరి ఎందుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు, పెరిగితనం క్రైస్తవ్యంలో లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపలో దయతో మీరు ఈ లేఖనాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు దీన్ని విసుగ్గా భావించకండి. ఏదో ఒక సంగతిని చెప్పడానికి చెప్పేది కాదు. క్రైస్తవ జనాంగమా, దేవుని కుటుంబమా, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి జీవించడానికి ఆధారములు కలుగు చేయుచున్న లేఖనములలో మన శక్తిని మనం సంపాదించుకోవాలి. ఒకవేళ బలహీనగా ఉంటే బలం పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి అంతకంతకు పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారిగా మనం బ్రతకాలి. ఎదురు చూచి మనకు క్రీస్తు అను మధ్యవర్తిని ఇచ్చాడు. అపోస్తలుల యొక్క బోధ ద్వారా క్రీస్తును చేరే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ బోధ యందు లక్ష్యముంచి, క్రీస్తు బోధ యందు లక్ష్యముంచి శరీరమందు శ్రమ పడుట మన ఆయుధము. క్రైస్తవుడికి ఇట్టి ఆయుధం ఉంటే దేనికన్నా భయపడతాడా? శ్రమలు వచ్చినప్పుడు పిరికితనంతో పారిపోతున్నారు. శ్రమ వచ్చింది, ఇదేనా ఆయుధం, శ్రమలో నిలిచి ఉంటాను అని మన విశ్వాసాన్ని కాపాడుకుని ఇక్కడ కూడా ప్రభు ఒక సాక్ష్యం ఇచ్చాడు. అంతిపయ్యాను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. విశ్వాసమందు నిలిచి ఉండు, బలవంతులై ఉండు అని చెప్తున్నాడు. అందుకనే భక్తుడు కనుక దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే విశ్వాసులు దేవుడు కూడాను సాక్ష్యం ఇచ్చి ప్రభువు అపోస్తలుల యొక్క పరిచర్యను స్థిరపరిచిన ఈనాటికి మనం నేర్చుకోవలసిన ఈ బోధనా పద్ధతిని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే కృపలను పొందుతూ ఉన్నాం. చివరిగా 2 విషయాలు చెప్పి నేను మీకు మరి మిమ్మల్ని విసిగించడం నా ఉద్దేశం కాదు సోదరులారా. మీరందరూ కూడా క్లుప్తంగా నేను ఎన్ని సంగతులు చెప్పగలనో తెలుసా, ఎన్ని అనుభవాలతో నా హృదయపూర్వకముగా నేను క్రీస్తు బోధన నేర్చుకుంటున్నా. దాన్ని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంగతులు ఉన్నాయి. కానీ మీరు మీ యొక్క జీవితాల్లో కొంత మట్టుకు దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి అతి క్లుప్తంగా మీకు నేను ఈ సంగతులు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడు ప్రభు? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. మీరు ఆయన నామమందు విశ్వాసం ఉంచారా? మీరు ప్రభునందు విశ్వాసం ఉంచానని చెప్పుకుంటున్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచితే చర్చికి వెళ్ళి రావడమే మీకు మిగిలేది. కానీ ప్రభు నామమందు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో సాక్ష్యాన్ని సంపాదించుకుంటారు. అంతిపయ్య దేవుని యందు విశ్వాసం ఉంచుట కాదు, ఆయన సాక్షిగా నిలిచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ లేఖనాల్లో మీరు చూస్తే మనకు దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఇది అధికారము సోదరులారా. లోకంలో మనం ఎవరికి తలిచ్చేయాల్సిన అవసరం లేదు. మనల్ని చంపినా పర్వాలేదు. ప్రభు అన్నాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలికితే ధన్యులు అన్నాడు. మనకు ధన్యతలు ప్రభువు నేర్పిస్తూ ఉంటే మనము చెడిపోయే మనుషులను వాళ్ళని చూసి వాళ్ళ మాటలను చూసి మనం ఎందుకండి పిరికి వాళ్ళం అయిపోవాలి?
కనుక దేవుని యొక్క లేఖనముల్లో జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. యేసును గూర్చిన సాక్ష్యం అనలేదు అపోస్తలుడైన పౌలు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. అనగా క్రీస్తు ఆయన శ్రమ నీవు చూడగలిగి ఉండాలి, వాటిని నేర్చుకోవాలి, వాటిని సాధన చేయాలి. అదే అగ్ని బాప్తిస్మము. చూడండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. మన ఐశ్వర్యం ఈ లోక సంబంధమైన చెత్తధనం కాదు సోదరులారా, ఈ లోక ధనము ఉరి. కానీ సమస్త జ్ఞానములోను సమస్తమైన తెలివితేటలు ఉపదేశములోను క్రీస్తునందు ఉన్నవారు ఐశ్వర్యవంతులు అనే సత్యాన్ని గమనించండి. కనుక క్రీస్తు సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. అంతేకాదు చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు చూద్దాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే, మనుషులు ఇచ్చేది కాదు, ఇది దేవుని వలన కలిగినది. ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, నేను వచ్చి చూచినా ఒకవేళ నేను రాలేకపోయినప్పటికీ మీరందరూ కూడా ఎదిరించి వారికి బెదరవద్దు. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల విశ్వాస పక్షమున సువార్త విషయంలో పోరాడాలి. కానీ మనము ఏంటి ఏదో జరిగిపోయిందని చెప్పి మనం పోరాడితే మన సహోదరులు ఆయన మన మధ్యలోకి ఏం తేలేం. చెడు కార్యములు చేసేవాళ్ళు చెడుతనాన్ని చేస్తూనే వెళతారు సోదరులారా. దేవుని యొక్క కృపలో మనందరినీ పాలివారిగా చేయుటకు ప్రభువైన తండ్రి ఆయన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించి సువార్త విశ్వాస పక్షముగా పోరాడండి. విశ్వాసమును సంపాదించుకొనుటకు అబద్ధాన్ని ఎదిరించండి, అసత్యాన్ని ఎదిరించండి, అబద్ధ బోధకులను ఎదిరించండి, వారిలో నుంచి దూరంగా పారిపోండి అని చెప్పాడు. అంతేకాదు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నాడు. క్రీస్తు సువార్త ఆయన శ్రేష్టమైన పరలోక సంబంధమైన ప్రతి ఈవిని ప్రతి ఆశీర్వాదాన్ని పరలోక సంబంధమైన వాటిని క్రీస్తునందు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసీ మొదట్లో చెప్తాడు, 1వ అధ్యాయంలోనే. అయితే లోక సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలని చెప్పేవారికి వారిని నోర్లు మూయించండి. వారందరూ కూడా అబద్ధ బోధకులని గుర్తించండి ఈ సందర్భంగానైనా. అయితే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉండి పరలోకం కొరకు ప్రభు మన కొరకు సిలువ వేయబడి ఉన్నాడు. ప్రభువు కొరకు అపోస్తలులు క్రీస్తుకు సాక్షులై ఉండి హతసాక్షులైపోయి ఉన్నారు. వారి పక్షముగా మనము సంఘముగా ఏక పద్ధతిలో ఏక భావముతో క్రీస్తు కొరకు జీవించవలసిన వారమై ఉండి క్రీస్తు స్వార్థకు తగినట్లుగా జీవించుచు మనం నమ్మకముగా ఉన్నట్లయితే అంటున్నాడు, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము అన్నాడు. చూసారా, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన. ఇదే గొప్ప సూచన అని చెప్తున్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఇది మొదలుకొని ఎప్పుడు జలప్రళయంతో సర్వలోకాన్ని నాశనం చేయను అని ఒక ధనస్సును ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి ధనస్సును ఏర్పాటు చేశాడు. దానికి మరి ట్రాన్స్లేటర్లో లేకపోతే ఏదో ఒకటి మొత్తం మీద అటు ఇటు దానికి ఒక ముందు ఒక మొక్కను తగిలించేశారు. ఆ దరిద్రపు మొక్కల్ని మొత్తం మీద ధనస్సు ఏర్పాటు చేశాడు. ఆ ధనస్సు ప్రభువైన క్రీస్తు. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే అలాగూ సూచనగా ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒక చక్కని సూచన, మీరు బెదిరిపోవద్దు, విశ్వాస స్వార్థపక్షంగా పోరాడండి. మీరు బెదిరిపోయినట్లయితే సాతాను పక్క నవ్వుకుంటూ ఉంటాడు. ఒక్క భావంతో క్రీస్తుకు సాక్షులుగా, క్రీస్తు చిత్తమును నెరవేర్చువారిగా, క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించు వారిగా మీరు జీవించినట్లయితే అది వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది మనుషుల ఆలోచన కాదు,
ఇది దేవుని వలన కలుగునదే అని చెప్పాడు. ఇట్టి విశ్వాసులుగా, ఇట్టి దేవుని యొక్క ప్రజలుగా, క్రీస్తు రాజ్య సాక్షులుగా మనం కూడా బ్రతకటానికి ప్రభువైన తండ్రి పరిశుద్ధ లేఖనాల్లో విస్తారమైన పరలోక సంబంధమైన సంపదను తండ్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జన్మించాం. మన యొక్క పుట్టుక, మన చావు ఏనాడో లిఖించబడింది. మన యొక్క బ్రతుకులు ఆ తరువాతే మనం ఈ లోకంలో పుట్టాము. మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. మనము ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడటానికి బోలెడు ఆధారాలు, వాగ్దానములు మనకు దయచేశాడు. బోలెడంతమంది సాక్షి సమూహాన్ని చెప్పాడు కదా. ఎంత గొప్ప సాక్షి సమూహము! 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలో సాక్షుల గురించి చెప్పి 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ప్రాణమేనా? శరీరమును చంపడానికి భయపడకుడి. శరీరాన్ని, దేహమును చంపడానికి భయపడద్దు. దేహమును, ఆత్మను కూడా చంపే దేవునికి మిక్కిలి భయపడుడి అని చెప్పిన మన ప్రభువు మాట నమ్ముదాం. తండ్రి క్రీస్తుకి అనగా కుమారునికి ఇచ్చిన సాక్ష్యాన్ని విశ్వసిద్దాం. క్రీస్తునందు నిత్య జీవం ఉన్నదని నమ్ముదాం. క్రీస్తు వలె పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మము పొంది ఆయన వలె జీవించడానికి మనము కూడా ఆయన యందు జీవిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో సహోదరుడైన మరి ప్రవీణ్ గారి యొక్క అనుభవములు జ్ఞాపకం చేసుకొని, శరీర సంబంధంగా ఎలాంటి మనకు పరిచయములు లేకపోయినప్పటికీ ఆత్మనియమములో ప్రభు రాజ్యము కొరకు, ప్రభు యొక్క రాజ్య నివాసులుగా జీవించుట కొరకు మనందరము కూడా వెళ్ళిపోవలసిన వారమే. మనందరము కూడాని ఆ రాజ్యంలో పౌరస్థితి కొరకు ప్రయాసపడి ఈ లోకంలో ఉన్నంత వరకు జీవిద్దాం. ఆ తరువాత మనందరము ఆయన యొక్క సముఖంలో యుగయుగములో జీవించే కృపను స్వతంత్రించుకుందాం. ఆక్రమించుకోవద్దు, స్వతంత్రించుకుందాం. ఆక్రమించుకోవడానికి అక్కడ అవదలేండి, ఇక్కడంటే అవుతుంది. కానీ కనుక మనందరము స్వతంత్రించుకున్న వారిగా బ్రతుకుదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనములను జాగ్రత్తగా చూడండి. మనము ఏ విధముగా ప్రభు కొరకు జీవించాలో, ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన సాక్షార్థంగా బ్రతకాలో అట్టి అనుభవం ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కలిగి ఉండి ఆయనకిష్టులుగా, ఆయన సంతోషపెట్టే వారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా మన ప్రభు నిమిత్తమే జీవించాలి. మన ఆయుధము శరీరమందు శ్రమపడుట. పేతురు చెప్పిన 1 పేతురులో 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇదే మన ఆయుధము. మన యొక్క ఆత్మల కొరకు ప్రధాన కాపరి, మంచి కాపరి అయిన మన ప్రభువు కాపుదలలో మన యొక్క యాత్ర కొనసాగిద్దాం. నమ్మకముగా, క్రమముగా. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.